అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. స్వరాష్ట్రం ఏర్పడ్డది, ఎందరో అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీళ్లు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సకల జనుల సమ్మె ఉద్యమం ఉధృతము ఇలా తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. ఎవరినైతే కట్టదాకా కట్టుబట్టలతోని ఉరికిచ్చినమో వాళ్ళు పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు చూడలే, కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డరు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సంబంధించిన అంశాలను మాట్లాడలే. ఒకవేళ మాట్లాడినా కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఆకాశానికి ఎత్తిండ్రు. ఇక్కడ అయిన అభివృద్ధిని భూముల ధరలను కానీ ఇంకా లేకపోతే ఇంకో కొన్ని అంశాలు చెప్పినప్పటికీ కూడా ఆకాశానికి ఎత్తిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చే రాగానే తెలంగాణ రాష్ట్రం వైపు చంద్రబాబు నాయుడు కన్ను మళ్ళింది. తెలంగాణ రాష్ట్రం వైపు చంద్రబాబు నాయుడు కళ్ళు చూస్తూ ఉన్నాయి. అందుకే 2 కండ్ల సిద్ధాంతము అని చెప్పేసి ఆనాడు అదే కండ్ల సిద్ధాంతం అని చెప్పుకొని ఒంటికాలు తపస్సు చేస్తున్న కొంగమాదిరి తెలంగాణ రాష్ట్రాన్ని యాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనుగనుగునా వ్యతిరేకించుకుంటా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అసలు వాళ్ళకు వచ్చుడు ఇష్టం లేదు అన్నట్లుగా మొత్తం మీద వ్యవహరించిండ్రు. కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు, మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో దఫాలుగా ఎన్నో దశల వారీగా అడ్డుకుంటా పోయిర్రు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చేదైతే ఇలా పక్కకు తప్పుకొని 2009లో తెలంగాణ రాష్ట్రం రాకుండా చేసిండ్రు. ఇలా నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడైనా అడ్డుకున్నానా, తెలంగాణ అభివృద్ధిని చూసి ఏనాడైనా అసూయ పడుతున్నానా అని చెప్పేసి సుధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు. రైట్, ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం మీద పానం కొట్టుకుంటుందా, పానం గుంజుతుందా? తెలంగాణ రాష్ట్రము మళ్ళీ మన దాంట్లో విలీనమై మళ్ళీ పెత్తనం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బానిస బతుకుల లెక్క చిత్రీకరించాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్లు లేకుండా చేయాలి అని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్నటి నుంచి మాట్లాడుతున్న మాటలను చూసినా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళ కన్నుపడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళు ఓర్చుకోలేకపోయినారు. పోయిన 10 ఏళ్ళు ఆ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇప్పుడు అక్క సంత కక్కుతా ఉన్నారు. వాళ్ళ శిష్యుని అడ్డం పెట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఏలుదామని చూస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పాలని చూస్తున్నాడా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. వాటికి అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఈ అంశాలన్నీ మాట్లాడకంటే ముందుగాల చంద్రబాబు నాయుడు ఏమేమి అంశాలు మాట్లాడిండు, ఏం కథ అనేది ఒక్కసారి మీరు వినుండ్రి. తెలంగాణ పని కూడా గొడవ పడ్డానా? నా తీరి ఒకటి, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాము. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏమంటాడు ఈయన అంటే తెలంగాణ రాష్ట్రంతో నేను ఎప్పుడన్నా గొడవ పడడం వల్ల జనాలను మభ్య పెడుతున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ సిద్ధాంతము, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉండకూడదని ఆయన అభిప్రాయమా ఏంది? నాకైతే గట్లనే అర్థమైంది. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర నీళ్లు మొత్తం దొబ్బుకొని పోవాలని చూస్తూ ఉన్నాడు. కేంద్రంలో చకచకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. 60 నుంచి 70% నిధులతోని, కేంద్రం నిధులతోని ఇలా ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మొత్తం మీద ఆ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి ఇలా తెలంగాణలో ఉన్న సాతగాని దద్దమ్మలకు మరి తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్ని రూపాయలు ఇచ్చిండ్రు మీరు అని చెప్పేసి ప్రశ్నించడానికి శాతం అయితే లేదు. మనం కొట్లాడుకుంటూ వచ్చేలాగా నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పని కూడా గొడవ పడ్డానా? నా తీరి ఒకటి, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాము. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇలా ఇంకో కొంచెం మాట్లాడతాడు మీనుడు. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేసిందంట ఆయన. సారు ఎన్నిసార్లు చెప్పాలి సారు మీకు? మీరు హైదరాబాద్లో అడుగు పెట్టక ముందే నిజాం కాలం నుంచే తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హార్మ్యాలు ఉన్నాయి. ఆ వీడియో నేను సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆకాశ హార్మ్యాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అడుగు పెట్టక ముందే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది హైదరాబాద్ మహానగరం నిజాం కాలం నుంచే. ఇలా ఏదో కొద్దో గొప్ప చేసి సైబర్ టవర్ కట్టిన, మీరు సైబర్ టవర్ కట్టినందుకు సాంఘిక శాస్త్ర పుస్తకాల మీద అట్టల మీద పెట్టిండు కదా మీ గురువు, మీ శిష్యుడు
రేవంత్ రెడ్డి ఇంకేంది మరి, ఇంకేం కావాలి? గురుదక్షిణగా ఇంకేమి ఇవ్వమంటుర్రు ఒకసారి వినుర్రి. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడు నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. మీ దృష్టిలో తెలుగు జాతి అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళే అనేది అందరికి అర్థమైంది సారు. మీరు ఎన్ని కపట నీతులు, కపట బుద్ధులు, కపట ముచ్చట్లు చెప్పినా తెలంగాణ ప్రజలు మీ వల్ల గోసపడ్డది అంతా ఇంత కాదు కదా. మీ వల్ల గోసపడ్డది అంతా ఇంత కాదు. ఇండైరెక్ట్గా ఏం చెప్తాడు? హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసినా, నేనే డెవలప్ చేసినా, అట్లా అని ఇలా హైదరాబాద్ నాకు కావాలని చెప్పేసి నేను కొట్లాడకు దిగలే, కొట్లాడకు పోలే. విడిపోయిండ్రు, విడిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ కావాలని నేను కొట్లాట చేయలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కొట్లాట చెయ్యందే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టపడలేదా మీరు? కొట్లాట చేయందే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ఇష్టపడలేదా మీరని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ వల్ల తెలంగాణ మీద ఎన్నడూ కొట్లాడకు రాలేదు. కానీ పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, ఇంకా కొన్ని తెలంగాణ హక్కులు కాలరాసే విధంగా, తెలంగాణ సమాజం ఎప్పుడు బానిస సంఖ్యలతోని బతికే విధంగా ఎప్పుడు ఒక రకంగా రుద్దుతానే ఉన్నారు కదా. ఎన్నడిసిపెట్టిరు మీరు? పోయిన 10 ఏళ్ళు ఇటు మరీ చూడడానికి భయపడిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుంది. మరి ఎందుకు పోయిన 10 ఏళ్ళు పోటీ చేయలేదు తెలంగాణలో టీడీపీ? ఆంధ్రప్రదేశ్ కోసము హైదరాబాద్ డెవలప్ చేసిండట. ఏ పార్టీ డెవలప్ సార్ మీరు చేసింది? ఎంత డెవలప్? ఉన్నదంతా, ఉన్న సంపద అంతా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి దోసుకొని పోవడం మీరు డెవలప్ చేసుడు అన్నట్టు. కట్టుబట్టలతో కరకట్ట దాకా ఉరికిచ్చినామనంటే మేము ఇలా కట్టుబట్టలు కూడా కొట్టబోలేదని మొన్న నారా లోకేష్ మాట్లాడిండు. కట్టుబట్టలు పెట్టుకొని అక్కడ జాగా ఏడున్నది, సంచులల్లా ఉన్నాయన్ని నింపుకొని పోయినరు కదా, ఉన్నాయన్ని దోసుకొని పోయినరు కదా. ఇలా ఈయనంట హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిండంట. ఇట్లా ఏ లెక్కన డెవలప్ చేసిండ్రు? ఆంధ్ర రాష్ట్రానికి మొత్తము అన్ని నిధులు మళ్లించుకపోవడానికి డెవలప్ చేసిండ్రా? తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు ఒక చిన్న చూపు చూసుట్ల డెవలప్ చేసిండ్రా? ఎలా డెవలప్ చేసిండ్రు? ఇప్పటికీ ఆంధ్ర నుంచి ఉన్నోళ్ళు ఇప్పటికీ అట్లని మేము మాట్లాడతలేము. ఈ గడ్డ మీద జీవించుకుంటే ఈ గడ్డకు అన్యాయం చేస్తూ ఎవరైనా శత్రువులుగానే చూడబడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శత్రువులు లెక్కనే కనబడతారు. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మోసుకొని పోయారు. ఏం మిగిలిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? మిగులుతో పాటు మిగులుచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు. మిగులు ఎక్కడ పాడుపడ్డది? అప్పులు ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చిండ్రో కూడా తెలుసు మిగులుతో పాటు. సరే, ఎదిగింది, బుడిబుడి అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా చాలా రంగాలలో నిలిచింది. ఈయన 2004లోనే చిత్తు ఓడిపోయిండు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండ్రు. చిత్తు తొక్కు ఓడిపోయినరు. ఆ ఓడిపోయేనాడే ఇలా తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి నేను పునాదులు వేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ఏళ్ళ తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా అధికారంలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఫలాలు చూపెడతలేదు మీకు ఆంధ్రాలో? 2004లో ఈయన వేసిన పునాది రాళ్ళట తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలాలను ఇచ్చిందట. మరి ఆయన అదే ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అప్పుడు కూడా అక్కడ పాలన చేసిండ్రు కదా. మరి అప్పుడెందుకు ఇగురు పెట్టలేదు? అప్పటిది ఇప్పుడు ఎందుకు ఇగురు పెడతలేదు? తలసరి ఆదాయం ఎందుకు మీరు ముందడికి తీసుకొని పోలేకపోయినరు? అప్పుడు వేసిన పునాదులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయట, కానీ అప్పుడు వేసిన పునాదులు ఆంధ్ర రాష్ట్రంలో వర్కౌట్ కాలేదట. ఈయన మాట్లాడుతారు, ఈయన సారి. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్, ఐ క్రియేటెడ్. ఈయన క్రియేట్ చేసిందంట. తలసరి ఆదాయం పెరగడానికి, జిఎస్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి, జిఎస్టి ఎక్కువగా పే చేయడానికి ఈయన గీసిండట. మరి ఆంధ్రాలో ఎందుకు గీయలేకపోయిండో? తెలంగాణ మీద అంత పాయడం ఉండదు ఆయనకు. ఆంధ్రాలో గీయలేకపోయిండు. మరి ఒకవేళ మరి ఇలా తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాలలో దిగజార్చబడతా ఉన్నది నీ శిష్యుని పాలనలో.
ఈ దిగజార్చుడు కూడా మరి నా ఖాతాలోకి వస్తుంది, నేనే క్రెడిట్ అని చెప్పేసి చెప్పుకోడేంది? పరికాపిట ఇన్కంలో నేనేసిన పునాదులే, జిఎస్టీలో నేనేసిన పునాదులే, నేను క్రియేట్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతుండే ఈయన ఇయ్యాల. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటావు నువ్వైతే? ఎప్పుడు ఆంధ్ర నా చేతులకు వస్తుంది, ఎప్పుడు ఆంధ్ర మళ్ళీ తెలంగాణలో విలీనం చేస్తారు, ఎప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు నీళ్లు లేకుండా చేయాలి, తెలంగాణను ఆగం చేయాలి, తెలంగాణను భ్రష్టు పట్టియాలి, తెలంగాణ అభివృద్ధికి నోచుకోకుండా చేయాలి, తెలంగాణ ప్రజలను ఎప్పుడు బానిస లెక్కనే చూడాలి. గది కోరుకుంటారు మీరు, గదే కోరుకుంటారు, ఇంకేం కోరుకోరు మీరైతే. నాకు తెలిసి మీరు చేసిన ద్రోహం అంతా ఇంత తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఏం ఒక పెట్టుకొని ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఇస్ ఎ గోల్డ్ మైన్, మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఎక్కడ? అయ్యో చాలా టైం ఎందుకు పడుతుంది సార్? 2004 ఏర్పాటు చేసిరు కదా, ఆ ప్రభావం ఇప్పుడు చూపెడతలేదు ఆంధ్ర మీద? ఎందుకు అంతగానం ప్రభావం చూపెట్టలేకపోతుంది మరి? 2004లో ఈయన ఏలుబడి చేసిందేమో తెలంగాణ రాష్ట్రంలో ప్రభావితం చూపెట్టి పర్ క్యాపిటల్ ఇన్కంలో జిఎస్టీలో పరుగు పెట్టేటట్టు చేసింది, కానీ ఆంధ్రాను మాత్రము కిందికి దిగదార్చేటట్టు చేసింది. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఒకసారి నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను, ఇవి ఆయన సజెస్ట్ చేస్తేనే నేషనల్ హైవేస్ వేసిరు తెలంగాణ రాష్ట్రానికి. సరే వేసిరు, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? సరే ఒక లెక్కన నువ్వే సజెస్ట్ చేసినావు అనుకుందాం, పోతలేరా ఆంధ్రోళ్ళు? హైవేలు వాడుకుంటలేరా హైదరాబాద్కి వచ్చడానికి పోవడానికి? ఇలా నువ్వు సజెస్ట్ చేసినావు, ఎందుకు సజెస్ట్ చేసినావు? మంచిగా మూటలు మోసుకొని పోవచ్చు, ముల్లెలు మోసుకొని పోవచ్చు అని సజెస్ట్ చేసినావు కావచ్చు, నీది నీకున్నది. ఇట్లయితే చిన్న చిన్న రోడ్లు గుంతల రోడ్లలో పోతే టైం పడుతుంది, ఎప్పుడెప్పుడు దొబ్బుకొని పోవాలి, ఎప్పుడెప్పుడు దోసుకొని పోవాలని చెప్పేసి వేయించినవేమో. అట్లా కాదు కదా. ఇలా నేను హైవేలు వేయించినా, నేను తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసినా, నేను హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిన, ఇప్పుడు ఏం చేయమంటావు మరి? మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని నీ చేతులలో పెట్టుమంటావా? తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆగం గమ్మంటావా? సార్ బనకచెర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యం ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దాం, వ్యతిరేకంగా మాట్లాడలేదట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోరి. ఈ పాయింట్ నేను నెక్స్ట్ టాపిక్ లో చెప్తా. బీజేపీ వాళ్ళు బనకచెర్లకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదంట. తెలంగాణలో బీజేపీ వాళ్ళు బనకచెర్లకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదట. ధర్మపురి అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. తెలంగాణ వాదం సెంటిమెంట్ రగల్సమని కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిండు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చేస్తాడు. ఇన్ని రోజులేమో సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయలేరు, బీజేపీ వాళ్ళు సపోర్టే చేయలేరు. అక్కడ కేంద్రమే నిధులు ఇస్తా ఉన్నది. ఇప్పుడు మోడీ ప్రసన్నం కావాలి వీళ్ళకు. మోడీకి అగనెస్ట్గా మేము ఎట్లా పోతాం? తెలంగాణ రాష్ట్రం ఎండిపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం ఆగమైనా సరే, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకపోయినా సరే, కానీ బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం ఫుల్ రైట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం మేమని చెప్పేసి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను నెక్స్ట్ టాపిక్లో ఈ పాయింట్ను రేజ్ చేస్తా. ఇక్కడ పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద మర్రి కూడా చూడనోళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళీ కన్ను పడ్డది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చేయాలని కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేయాలని ఇక్కడ పావులు కదుపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ మళ్ళీ పోటీ చేస్తుందట. తుప్పు పట్టిన సైకిల్ పార్టీ, మూలకు పడ్డ సైకిల్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మూలకు పడ్డ సైకిల్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందట. మరి పోయిన 10 ఏళ్ళు ఎందుకు పోటీ చేయడానికి ముందడికి రాలే? పోయిన 10 ఏళ్ళు ఎందుకు పోటీ చేయడానికి ముందడికి రాలే? ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు పోటీ చేయడానికి ముందడికి వచ్చిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రెడ్ కార్పెట్ వేసి మరి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆగం చేయాలని వీళ్ళు ముగ్గురు వ్యతిరేకించిన వాళ్ళే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేస్తే పార్లమెంటులో అవసరం లేదు అని చెప్పేసి, అట్లయితే ఇట్లా కాదు, ఇట్లయితే అట్లా కాదు అని చెప్పేసి వెనుకకొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ సోనియా గాంధీ పొత్తు పెట్టుకోవడానికి ముంగటికి వచ్చినప్పుడు అట్లయితే ఇట్లా కాదు, ఇట్లయితే అట్లా కాదు అని చెప్పేసి వెనుకకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ
వీళ్ళు ఇట్లా అడ్డుపడ్డారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు. అటు పోతే రేవంత్ రెడ్డి కరీంనగర్ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టుకొని పోయిండు. ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో మాట్లాడతాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడరు, తెలంగాణ రాష్ట్రాన్ని అనవసరంగా ఇచ్చిందని చెప్పేసి మాట్లాడతారు. ఇంత విషం జిమ్మేటోళ్ళందరూ ఏకమై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ముందడికి వస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా వీళ్ళ కపట నీతిని, వీళ్ళ ద్వంద్వ నీతిని, వీళ్ళ ఒంటి కాలు తపస్సు, కొంగ చేస్తున్న ఒంటికాల తపస్సు సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద మళ్ళా వీళ్ళు అడుగు పెట్టి తెలంగాణ రాష్ట్ర విధ్వంసాన్ని కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు మెచ్చుకుంటానే, ఒకవైపు ఆకాశానికి ఎత్తుకుంటానే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆగమయ్యే సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు. మీకు అంత పాయరం ఉంటే బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే గట్టి నిజంగా తెలంగాణ చంద్రబాబు నాయుడుకు మా ఎంఆర్ మీడియా తరపున సవాల్ ఇస్తుతా ఉన్నాం. నిజంగా మీరు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుకుంటే, నిజంగా మీరు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంతో ఎన్నడూ గొడవ పడనోళ్ళు అయితే, నిజంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మీరు కోరుకున్నోళ్ళు అయితే, నిజంగా హైదరాబాదు నాకు కావాలని మీరు అననోళ్ళు అయితే ఇలా బనకచెర్ల ప్రాజెక్టును డ్రాప్ చేసుకొని బనకచెర్ల ప్రాజెక్టును నేను కట్టను అని చెప్పేసి ఆపేయండి. నిజంగా నమ్ముతారు. ఆనాడు పోతిరెడ్డి పాడు కట్టుకొని ఇలా పోతిరెడ్డి పాడుతోని కేఆర్ఎంబి ఇలా కృష్ణా జలాలన్నింటినీ దొబ్బుకొని పోయినరు. ఇలా జిఆర్ఎంబి నుంచి కేంద్ర జలశక్తి ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చింది అని చెప్తా ఉన్నారు బనకచెర్లకు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఆపుండ్రి. మీరు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నోళ్ళు అయితే, తెలంగాణ మీద నిజంగా మీకు పాయిరం ఉంటే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపి నిరూపించుకోర్రి మీ ప్రేమను. ఇక్కడ ఉన్నోళ్ళు ఎట్లా ఆపుతలేరు, బీజేపీ వాళ్ళు ఆపుతలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఆపుతలేరు. నిజంగా మీకు పాయరం ఉంటే నిరూపించుకోండి. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి. శనార్థ్.